హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సమ్మర్ స్పెషల్గా పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. చేసుకోవటానికి చాలా ఈజీ అండ్ తినటానికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి. మరి ఇంకెందుకు లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ 2 పొట్లకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కల్లుప్పు, కొంచెం నీరు యాడ్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద పొట్లకాయ తీరుకు తగ్గట్టుగా 1 లేదా 2 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసాము అంటే ముక్కలు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటాయి. మీరు కుక్కర్లో కాకుండా విడిగా అయినా పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కసారి కుదించుకున్న తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీరన్నిటిని డ్రైన్ అవుట్ చేసేయాలి. ఈ నీటిని మనం వేస్ట్ చేయకుండా సూప్లోకి స్టాక్ లాగా యూజ్ చేయొచ్చు. వన్స్ వాటర్ని సపరేట్ చేసిన తర్వాత పొట్లకాయ ముక్కల్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. తర్వాత కమ్మటి పెరుగుని యాడ్ చేయాలి. నేను తీసుకున్న 2 పొట్లకాయలకి 1/2 లీటర్ పెరుగు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ముక్కల కంటే పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పెరుగు యాడ్ చేసుకోండి. పొట్లకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి స్లోగా కలుపుకోండి, సో దట్ ముక్కలు చిదమకుండా ఉంటాయి. వన్స్ మొత్తం కలిసిపోయిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 1 ఎండుమిర్చి యాడ్ చేసుకొని 90% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పొట్లకాయ పెరుగు మిశ్రమంలోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీనిని మనం డైరెక్ట్గా తిన్నా, అన్నంతో సర్వ్ చేసుకున్నా ఎంతో కంఫర్టింగ్గా ఉంటుంది. స్నేక్ వాటర్ రైతా రెసిపీ భలే ఈజీగా ఉంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.